హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసరికి డబుల్ స్మార్ట్ శంకర్. ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నోటిఫికేషన్ బిల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో రాబోయే వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుంటుంటారు. డబుల్ స్మార్ట్ శంకర్ గురించి చెప్పాలంటే ట్రైలర్లో చూపించిన సినిమాలో ఉంది. దీని గురించి స్పాయిలర్ అలర్ట్స్ అవి ఇవి అంటూ ఏమీ లేవు. సింపుల్ గా చెప్పాలంటే సినిమా నాకైతే నచ్చింది. ఇంకా మూవీ యొక్క స్టోరీ గురించి చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్ బ్రెయిన్ లో బిగ్ బుల్ అయితే చేరాలని ప్రయత్నిస్తాడు. అది ఎందుకు ఏంటి అన్నది మన ట్రైలర్ లో అయితే చిన్న హింట్ ఇచ్చారు. స్టోరీ లైన్ అంతా కూడా సినిమా చూసి తెలుసు. సింపుల్ గా చెప్పాలంటే సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉంది, అది బాగా కనెక్ట్ అయింది. ఆ మదర్ సెంటిమెంట్ అనేది సినిమాని బాగా ఎలివేట్ చేసింది. ఇంకా డబుల్ స్మార్ట్ శంకర్ లో మ్యూజిక్ గురించి చెప్పాలి అంటే మ్యూజిక్ అంతా బాగుంది, బ్యాక్గ్రౌండ్స్ కూడా డీసెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కానీ సినిమాకి అయితే యాప్ట్గా ఉండడం వల్ల మనం మర్చిపోతాం. బాగుంది మ్యూజిక్. అలాగే సాంగ్స్ గురించి చెప్పాలంటే ఒక సాంగ్ తప్ప మిగతావన్నీ కూడా క్లిక్ అయినాయి అని చెప్తాను. అన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఇది రామ్ గారి వన్ మ్యాన్ షోలా అనిపిస్తుంది మనకి. అలాగే సంజయ్ దత్ కూడా బాగానే యాక్ట్ చేశారు. కానీ రామ్ గారి పర్ఫార్మెన్స్ అనేది సినిమా మొత్తాన్ని కూడా నిలబెట్టిందని చెప్పాలి. అంత బాగా పర్ఫామ్ చేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్ మార్చడం కూడా చాలా బాగుంది డబుల్ స్మార్ట్ గా యాక్టివేట్ అయిన తర్వాత. ఇంకా ఈ సినిమాలో నాకు మైనస్ గా అనిపించింది అంటే సినిమాకి అవసరం లేనట్టుగా అనిపించింది అయితే మాత్రం అలీ గారి క్యారెక్టర్. ఆయన కంప్లీట్ గా ఒక కామెడీ ట్రాక్ అయితే మెయింటైన్ చేశారు. అది లేకపోయినా సరే మనకి సినిమాలో అంత డిస్టర్బెన్స్ ఏమి ఉండేది కాదేమో అనిపించింది. ఇంకో పాయింట్ ఏంటంటే అలీ గారి క్యారెక్టర్ వచ్చిన సీన్స్ కనుక మనం తీసేస్తే సినిమా అంతా కూడా సేమ్ ఇంటెన్షన్తో అలా ముందుకెళ్ళిపోతే మనం ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళేమో. మధ్య మధ్యలో అలీ గారు వస్తారు, కామెడీ చేస్తారు. ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయితే కనుక నవ్వుకుంటారు. కనెక్ట్ అవ్వకపోతే ఇది ఎంట్రా బాబు ఇంత చీప్గా ఉందనిపిస్తుంది. ఫైనల్గా ఈ సినిమా అయితే 18+ కేటగిరీ కిందకి వస్తుంది. పిల్లలు చూడకపోవడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి కొద్దిగా పదాలు అయితే మరీ దారుణంగా వాడినట్టు అనిపించింది. ఆలీ క్యారెక్టర్ కానీ మనకి ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ కానీ బూతులు అయితే బాగానే వాడారు. అది కొద్దిగా తగ్గించుంటే మేబీ అందరూ చూడదగ్గ సినిమా అయ్యేదేమో. ఫైనల్గా సినిమా గురించి ఎలా ఉంది అని చెప్పమంటే మాత్రం సినిమా నాకైతే నచ్చింది. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయితే ఈజీగా అయిపోయింది. సినిమా హిట్ బొమ్మ అవుద్దని నేను అనుకుంటున్నా. మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో తెలియచేయండి. సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ కూడా దాన్ని అంతటినీ కూడా నెగ్గుకొచ్చారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి సరదాగా సాగింది సినిమా అంతా కూడా. సెకండ్ హాఫ్ ఒక 15-20 నిమిషాల వరకు కొద్దిగా డౌట్ అనిపించింది సినిమా ఏంటి ఎటో వెళ్తున్నట్టు. కానీ వెంటనే మళ్ళీ ట్రాక్లోకి తీసుకొచ్చి అక్కడి నుంచి సినిమాను మొత్తం ఒక హైలో ఎండ్ చేశారు. కొన్ని సీన్స్ కొన్ని లాజిక్స్ అయితే అంత గొప్పగా అనిపించవు. స్టిల్ సినిమా కాబట్టి నమ్మడానికి బాగానే ఉంటాయి. ఒక్కసారి కనుక ఇస్మార్ట్ శంకర్కి కనెక్ట్ అయ్యారు అంటే సినిమా స్టోరీ మొత్తం కూడా మనకి అలా వెళ్ళిపోద్ది అనమాట. 2.5 గంటల సినిమా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే కింద మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో సినిమా మూవీ అయితే మేము ముందుకు వస్తాం.